Hi everyone, welcome back to my channel Little Life of Srija. First of all, I truly appreciate each and every one of you for being part of this journey, and also your support motivates me to creating content. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన అందరికి రిలేట్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఎలా అంటే ఈ విషయం మనకు ముందు తెలిస్తే బాగుండేది అని ఇలా కొన్ని లైఫ్ లెసన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి. హెల్త్ ని ఇగ్నోర్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. లైక్ ఎలా అంటే మనం యంగ్ ఏజ్ లో హెల్త్ గురించి అంత సరిగ్గా పట్టించుకోము. సో అంటే ఎలా అంటే లేట్ నైట్స్ పడుకోవడం, జంక్ ఫుడ్ తినడము, ఇంకా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, ఇంకా స్ట్రెస్ ని కూడా నార్మల్ అని ఫీల్ అవుతాము. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన హెల్త్ బాగాలేనప్పుడు మన హెల్త్ యొక్క హెల్త్ ఎంత వాల్యుబుల్ అని తెలుస్తుంది మనకి. సో డైలీ ఎక్సర్సైజ్, ఇంకా ప్రాపర్ ఫుడ్, ఇంకా మంచిగా వాటర్ తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే లగ్జరీ అని కాదు, ఇవి డైలీ నెసెసిటీస్ అన్నట్టు. సో హెల్త్ ని సరిగ్గా కేర్ చేయాలి. దానితో మెడిసిన్స్ కొనొచ్చు కానీ ఇన్స్టాంట్ హెల్త్ ని కొనలేము. సెకండ్ టాపిక్ వచ్చేసి కంపారిజన్ అండి. కంపారిజన్ అనేది హ్యాపీనెస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ సోషల్ మీడియానే తీసుకుందాము. సోషల్ మీడియాలో అందరి లైఫ్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మన లైఫ్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. కానీ మనం చూసేది వాళ్ళ సక్సెస్ స్టోరీనే చూస్తాము. కాకపోతే వాళ్ళకు కూడా ఫెయిల్యూర్స్, స్ట్రగుల్స్ అనేటివి ఉంటాయి. కానీ అవి మనకు కనిపించాయి అంతే. సో ఈ కంపారిజన్ ని వదిలేసి మన జర్నీ పైన ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరి లైఫ్ అనేది యూనికే అండి. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ జర్నీ. సో థర్డ్ వన్ వచ్చేసి అందరిని హ్యాపీ ఉంచడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. లైక్ ఎలా అంటే చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. లైక్ ఎలా అంటే అందరికి నచ్చాలి, అందరితో మంచి అనిపించుకోవాలి, ఇంకా ఎవరిని హర్ట్ చేయకూడదు అని. కాకపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే మనం ఎంత మంచి వాళ్ళైనా సరే ఎవరో ఒకరు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎంత హెల్ప్ చేసినా ఎవరు అంటే అప్రిషియేట్ చేయరు. సో మీ పీస్ ని సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళ అప్రూవల్ కోసం బ్రతకకండి. లైక్ ఎలా అంటే మీ లైఫ్ డెసిషన్ మీకు తెలిస్తే చాలు. ఆ వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి టైమ్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ అండి. లైక్ ఎలా అంటే మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ టైం మాత్రం మళ్ళీ తిరిగి రాదండి. అలా కొంతమంది ఏమనుకుంటారంటే రేపు చేస్తా, ఏ పనైనా రేపు చేస్తా, తర్వాత చేస్తా, ఫ్రీ అయ్యాక ఎంజాయ్ చేస్తా అని అనుకుంటాం. కానీ లైఫ్ మాత్రం మన కోసం వెయిట్ చేయదు. లైక్ ఎలా అంటే పేరెంట్స్ స్పెండ్ చేసే మెమోరీస్, ఫ్రెండ్స్ మెమోరీస్, ఇవన్నీ వన్స్ మిస్ అయితే మళ్ళీ ఎగ్జాక్ట్ గా తిరిగి రావు. సో ప్లీజ్ ప్రెజెంట్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈ టాపిక్ వచ్చేసి ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు. లైక్ ఎలా అంటే చాలా మందిని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫెయిల్యూర్ అవ్వండి, సక్సెస్ అవ్వలేరు. లైక్ ఎగ్జాంపుల్స్ లైక్ స్కూల్ ఎగ్జామ్స్ అయినా సరే, జాబ్ ఇంటర్వ్యూస్ లో అయినా సరే, ఏదైనా బిజినెస్ లో అయినా సరే, మనం ఏమనుకుంటామంటే వన్స్ మనం ఫెయిల్ అయినాం అనుకో, లైక్ అంటే నెక్స్ట్ తర్వాత ఏముండదు అనుకుంటాము. లైక్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్ అని అనుకుంటాము. బట్ రియాలిటీకి వచ్చేస్తే అది అస్సలు కాదు. లైక్ ఫెయిల్యూర్ అంటే మనకు ఒక నాలెడ్జ్ ని ఇస్తుంది. అంటే సక్సెస్ మనకు హ్యాపీనెస్ ని ఇస్తుంటే, ఫెయిల్యూర్ అనేది మనకు నాలెడ్జ్ ఇస్తుంది. లైక్ ఒక వే చూపిస్తుంది సక్సెస్ కి మనకు ఫెయిల్యూర్ అనేది.